వెల్కమ్ బ్యాక్. మన దేశంలో అత్యంత కష్టమైంది, అత్యంత సులువైన పని ఒకటుంది. అదేంటో మీకు తెలుసా? ఆలోచిస్తున్నారా? అయితే వినండి. బ్యాంకు లోన్ తీసుకోవడమే మన దేశంలో అత్యంత కష్టమైన పని, అత్యంత సులువైన పని కూడా. అవును, ఒక సామాన్యుడు బ్యాంకుకెళ్లి ₹1,00,000 లోన్ అడిగితే నెల రోజులు తిప్పించుకొని వాడితో 100 సంతకాలు పెట్టించుకొని చివరకు భారీ వడ్డీలేసే మన బ్యాంకులు అదే ఒక కార్పొరేట్ ఫోన్ చేసి 100 కోట్ల లోన్ అడిగితే మాత్రం క్షణాల్లో ఇచ్చేస్తాయి. నమ్మకం కలకపోయినా ఇదే నిజం. బ్యాంకు నుంచి ఓ ₹1,00,000 లోన్ కావాలంటే మీరేం చేస్తారు? మీ పత్రాలన్నీ పట్టుకుని వెళ్లి బ్యాంకులో గంటలు గంటలు కూర్చొని పత్రాలన్నీ నింపేసిస్తే ఆపై మీ ఆస్తులు, ఆదాయాలు, అలవాట్లు అన్నీ చూసి మీ ఇంటికొచ్చి ఎంక్వైరీలు చేసి అన్నీ నచ్చితే మీకు లోన్ ఇస్తారు. నెలకు 50,000 సంపాదించే మీకే ₹1,00,000 లోన్ ఇవ్వడానికి ఇన్ని రూల్స్ పాటిస్తే అదే 100 కోట్ల రుణం కావాలంటే ఇంకెన్ని కష్టాలు పడాలో అనుకుంటున్నారా? అయితే మీరు లోన్లో కాలేసినట్లే. ఎందుకంటే మీకు 100 కోట్లకు మించిన పెద్ద పెద్ద రుణాలు కావాలంటే జస్ట్ వారం 10 రోజుల్లో వచ్చేస్తాయి. ఓ ప్రాజెక్టు రిపోర్ట్, దానితో పాటు ఓ రాజకీయ నేత సిఫార్సు, ఆపై బ్యాంకర్లతో ఓ చిన్న సీక్రెట్ ఒప్పందం కుదిరితే చాలు 100 కోట్లు కాదు 1,00,000 కోట్ల లోనైనా వారం రోజుల్లో లైన్లోకి వచ్చేస్తుంది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. దేశంలో పెద్ద పెద్ద సంస్థలకు వేల కోట్ల రూపాయల అప్పుల్ని చూస్తే మీరు ఇది నమ్మక తప్పదు. బ్యాంకులు మన దగ్గర డిపాజిట్ చేసే డబ్బుకి ఏడాదికి 4% వడ్డీ ఇస్తాయి. కానీ అవే డబ్బును ఇతరులకు అప్పిచ్చి ఏడాదికి 18 నుంచి 20% వడ్డీలు రాబట్టుకుంటాయి. ఇలా చేయగా వచ్చిన అదనపు వడ్డీని బ్యాంకులు తమ ఆదాయంగా చూపించుకుంటాయి. ఇలా ప్రతి బ్యాంకుకి ఏడాదికి నిర్దిష్ట మొత్తం అప్పులిస్తాయి. ఒక బ్యాంకుకు ఏడాదికి 1,000 కోట్లు అప్పులివ్వాలన్న టార్గెట్ ఉందనుకోండి. అది ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున అప్పులివ్వాలంటే వాళ్లకు 1,00,000 మంది కస్టమర్లు అవసరం. కానీ అదే 1,000 కోట్లలో 100 కోట్లు ఒక్కో కార్పొరేట్ కి అప్పిస్తే జస్ట్ 10 మంది చాలు. అందుకే బ్యాంకులు ఈ రెండో రూట్ ను ఎంచుకుంటున్నాయి. ఎక్కువగా తమ డబ్బును కార్పొరేట్ లోన్లు ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నాయి. ప్రభుత్వాల యొక్క కనుసన్నల్లో ఇవాళ జరిగేటటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా అరికట్టాలంటే ప్రభుత్వాల చట్టాల్లో మార్పులు చేయాలి, చట్టాలని అమెండ్ చేయాలి. దొంగల్ని మేమంటలేదు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చెప్తున్నాడు, వీళ్ళందరూ దొంగలతో సమానం, వీళ్ళని కనీసం 2 జైల్లో పెట్టమంటున్నారు. పెట్టండి, పెట్టిన తర్వాత చూద్దాం. ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఫెయిల్ అయినటువంటి బ్యాంకుల జాబితాలో భారతదేశంలో ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కూడా పెట్టాలన్నా మీ ఉద్దేశం? అంచేత ప్రభుత్వాలు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. 2015-16 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం దేశంలో ఉన్న అన్ని బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డిపాజిట్లు 85 లక్షల కోట్లకు పైమాటే. ఇందులో సింహభాగం కార్పొరేట్లకే లోన్లిచ్చాయి. మన దేశంలో ఓ పెద్ద చమురు సంస్థకు 1,25,000 కోట్ల రూపాయలు అప్పులిచ్చాయి. మన దేశంలో 6 లక్షల కోట్లు కేవలం 10 కంపెనీలకు అప్పులిచ్చాయి. వీళ్లకు కాళ్లు పట్టుకుని బతిమాలి లోన్లిస్తాయి. ఇందుకు ప్రతిగా బ్యాంకర్లకు సదరు కార్పొరేట్ల నుంచి భారీగా ముడుపులు ముడతాయన్నది బహిరంగ సత్యం. తన వల్ల లబ్ధి పొందిన చాలా మంది బ్యాంకర్లు ఇప్పుడు తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారన్న విజయ్ మాల్యా ట్వీట్లే ఇందుకు ఉదాహరణ. ఈ కార్పొరేట్ లోన్ల వ్యవహారంలో కీలక పాత్ర పోషించేది బ్యాంకర్లే. అంటే బ్యాంకు మేనేజర్లు, ఈడీలు, లోన్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది గూడు పుఠానీల ఫలితమే ఈ లోన్లు. కార్పొరేట్లకు ఇలా అడ్డదారుల్లో లోన్లిచ్చేలా పావులు కదిపేది కూడా వాళ్లే. ఇలా బ్యాంకర్లు స్వలాభం చూసుకోవడంతో తిరిగి కట్టాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతోనే చాలా మంది కార్పొరేట్లు భారీగా లోన్లు తీసుకుంటున్నారు. తమ అధికారంతో బ్యాంకర్లతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని లోన్లొచ్చాక వాటాలు పంచుకుని చేతులెత్తేస్తున్నారు. ఏ రూల్స్ పాటించకుండా 100 కోట్లు కార్పొరేట్ లోన్లు ఇస్తున్నారు. బ్యాంకర్లు ఇంతలా లోన్లు ఇచ్చేదెందుకో తెలుసా? వాళ్ళిచ్చే కమిషన్లకు కక్కుర్తిపడే. ఎలాగూ తిరిగి కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి కార్పొరేట్లు కూడా బ్యాంకర్లు అడిగినంత సమర్పించేసుకుంటున్నారు. అంటే మొత్తంగా ప్రజల సొమ్మును కొందరు బ్యాంకర్లు దోచిపెడుతున్నారన్నమాట. అసలు ఈ కార్పొరేట్ లోన్ల స్కామ్లో అసలు దొంగలెవరో అర్థమవుతోంది. అప్పు తీసుకున్నా మాఫీ చేస్తారన్న నమ్మకంతోనే కార్పొరేట్లు బ్యాంకర్ల నుంచి కోట్లకు కోట్లు అప్పులు తీసుకుంటున్నాయి. అప్పు ఎగ్గొట్టే రూల్స్ బ్యాంకర్లకు తెలుసు కాబట్టే పెద్దోళ్లతో చేతులు కలిపి వాళ్లకు కోట్లకు కోట్లు అప్పులిస్తున్నారు. అంటే ఇందులో లోన్ తీసుకున్న కార్పొరేట్ల కన్నా ఇచ్చిన బ్యాంకర్లదే నేరం. ఈ బ్యాంకు దోపిడీకి రాజకీయ నేతలు వంతపాడుతున్నారు. కొన్నిసార్లు రాజకీయ నేతలే బినామీ పేర్లతో కార్పొరేట్ లోన్లు తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్న నేతల్లో చాలా మంది చేసే భాగోతం ఇదే.
భారీగా లోన్లు తీసుకోవడం, ఆపై సంస్థలకు నష్టాలు చూపించి మళ్లీ లోన్లు తీసుకోవడం, ఆ తర్వాత CDR చేయడం, చివరికి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో సగంలోనే తిరిగి కట్టించుకోవడం లేదా మొత్తానికి ఎగనామం పెట్టడం. ఇలా మాల్యా దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద కార్పొరేట్ల లోన్ల భాగోతం వెనక ఉన్న అంత సూత్రం ఇదే. పాతకాలంలో మనం ఎప్పుడన్నా సొసైటీలో జైలుకి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, చాలా భయపడేవాళ్ళం. కానీ ఈరోజు అన్ఫార్చునేట్ ఏంటంటే చాలామంది కస్టమర్స్ సభ్య సమాజంలో సిగ్గు ఎగ్గు లేకుండా కూడా తిరిగేస్తున్నారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవని కాదు, వాళ్ళకి ధైర్యం ఏంటంటే ఒకవేళ అరెస్ట్ చేసిన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో పోలీస్ దగ్గర నుంచి అందరినీ మేనేజ్ చేయగలము అనే ధీమా వల్ల ఉండడం మూలంగా వీళ్ళు విల్ఫుల్ డిఫాల్టర్స్గా మారుతున్నారు. బేసిక్ ఇది పోవాలంటే ఎప్పుడు కూడా ఏంటంటే కఠినతరమైన శిక్షలు పడాలి. ఒక్కరికి కఠినతరమైన శిక్ష పడితే ఇంకొకడు అదే విల్ఫుల్ డిఫాల్టర్ అని భయపడతాడు. ఇలా అక్షరాల 4.5 లక్షల కోట్ల రూపాయల లోన్లు బ్యాంకర్లు కార్పొరేట్లకు కట్టబెట్టారు. ఇప్పుడు వాళ్ళంతా తిరిగి కట్టడానికి కుదరదంటూ చేతులెత్తేశారు. ఇందులో ఆ లోన్లు దోచిన కార్పొరేట్ల కన్నా తెలిసి వాళ్లకు ఆ లోన్లిచ్చిన బ్యాంకర్లదే పెద్ద నేరం. కానీ వాళ్ల మీద ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోరు. ఎందుకంటే ఈ సంగతి బయటకొచ్చే సమయానికి సదరు బ్యాంకర్ స్థానం మారిపోతుంది. కొన్నిసార్లు వాళ్లే వేరే బ్యాంకులకు వెళ్లిపోతుంటారు. నిజానికి మాల్యా లాంటి విల్ఫుల్ డిఫాల్టర్ల కన్నా కమిషన్లకు కక్కుర్తిపడి లోన్లిచ్చే బ్యాంకర్లే అతిపెద్ద ప్రమాదకారులు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.